జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. 1924 అక్టోబర్ 8న మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ తన 21 రోజుల నిరాహార దీక్షను విరమించిన తర్వాత మౌలానా మహమ్మద్ అలీకి ఓ లేఖ రాశారు. ఆ లేఖలో, మీరు నాకు సోదరుడి కంటే ఎక్కువ, మీకు నాకు మధ్య ఉన్న అనుబంధం మంచి కోసం ఉపయోగిద్దాం. మన ఐక్యత హిందూ ముస్లింల మధ్య విడదీరాని బంధాన్ని ఏర్పరచాలి. మన దేశానికి మానవాళికి మంచి కోసం మన విశ్వాసాలు తోడ్పడాలి అంటూ లేఖలో ప్రస్తావించారు గాంధీ. నాడు దేశ ప్రజల ఐక్యత గురించి గాంధీ ఆదర్శవాద దృక్కోణంలో ఆలోచించిన ముస్లిం సమాజం భావాలు పూర్తిగా భిన్నమైన వాస్తవాన్ని ప్రతిబింబిస్తాయని కొన్ని రోజులకే తేలిపోయింది. మౌలానా మహమ్మద్ అలీ గాంధీని ఎంతో గౌరవించేవారు. కానీ ఖిలాఫత్ ఉద్యమంలో కూడా మౌలానా మహమ్మద్ అలీ కీలక వ్యక్తి. గాంధీ అంటే అభిమానం, సన్నిహిత సంబంధం ఉన్నప్పటికీ అలీ 1924లో ఆయనకు వ్యతిరేకంగా గళం విప్పారు. గాంధీని ఒక హిందువుగానే పరిగణించారు. తనకేమీ కానివాడిలాగానే గాంధీని చూశారు. గాంధీ ఎంత మంచి వ్యక్తి అయినా కూడా గాంధీ పరాయి మతానికి చెందిన వ్యక్తి అని తేల్చి చెప్పారు. గాంధీ పాత్ర ఎంత స్వచ్ఛమైనదైనా మతం పరంగా ఆయన ముస్లిం కాదు కాబట్టి నాకు చాలా తక్కువగానే కనిపిస్తారని అన్నారు మౌలానా మహమ్మద్ అలీ. ఆ తర్వాత కూడా గాంధీ మీద తన అభిప్రాయంలో ఎలాంటి మార్పు లేదని చెప్పడమే కాకుండా అంతకంటే తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. ఎన్ని పాపాలు చేసినా, ఎంత దిగజారినా ఒక ముస్లింను గాంధీ కంటే ఉన్నతమైన ఉత్తమమైన వాడిగా భావిస్తానంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు మౌలానా మహమ్మద్ అలీ. ముస్లింగా పుట్టిన వ్యక్తికే తన మద్దతు ఉంటుందని, అతడు ఎలాంటి వాడైనా పర్వాలేదని 100 ఏళ్ల కిందట మౌలానా మహమ్మద్ అలీ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ మన దేశానికి వర్తిస్తూనే ఉన్నాయి. ఒక శతాబ్దం తర్వాత కూడా ఈ విషయంలో ముస్లింలలో మార్పు రాలేదని ప్రతి ఒక్కరూ గమనించాలి. 2024 సార్వత్రిక ఎన్నికలలో పశ్చిమ బెంగాల్లోని బహిరంపూర్లో జరిగిన ఓటింగ్ సరళి 100 ఏళ్ల క్రితం మౌలానా మహమ్మద్ అలీ చేసిన వ్యాఖ్యలను గుర్తుకు తెచ్చింది. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న నాయకుడు, తన నియోజకవర్గంతో ఎంతో అనుబంధం ఉన్న నాయకుడు అధీర్ రంజన్ చౌదరి ఈసారి ఎన్నికల్లో ఘోరమైన వాటిని చవిచూశారు. గుజరాత్కు చెందిన మాజీ క్రికెటర్, ఏమాత్రం రాజకీయ అనుభవం లేని యూసఫ్ పఠాన్ చేతిలో ఓడిపోయారు. స్థానిక భాష కూడా మాట్లాడలేని నియోజకవర్గం వైపు గతంలో ఎప్పుడు కన్నెత్తి చూడని యూసఫ్ పఠాన్ 52% ముస్లింలు ఓటర్లు ఉన్న ప్రాంతంలో 85,022 ఓట్ల తేడాతో గెలుపొందారు. ముస్లిం సమాజం మూకుమ్మడిగా ముస్లిం అభ్యర్థికి ఓట్లు ఎలా వేస్తుందో, హిందూ ఓట్ల విచ్ఛిన్నం ఎలా జరుగుతుందో దీనిని బట్టి స్పష్టంగా తెలుస్తుంది. బహరంపూర్లో ఓటర్లు తమకు ఏళ్ల తరబడి సేవ చేసిన అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడి కంటే స్థానికేతరుడు, ఏమాత్రం అనుభవం లేని అభ్యర్థిని ఎన్నుకున్నారు. ఒక ముస్లిం వ్యక్తిని గెలిపించుకోవాలనే తాపత్రయం అక్కడి ఓటర్లలో కనిపించింది. ముస్లిమేతర అభ్యర్థి ఎంత మంచి వ్యక్తి అయినా తమకు అవసరం లేదని అక్కడి ప్రజలు తీర్పు చెప్పారు. దీనిని బట్టి నాడు మౌలానా మహమ్మద్ అలీ సెంటిమెంట్ను ఇప్పటికీ ముస్లిం సమాజం పాటిస్తోందని తేలిపోయింది. మరో ఉదాహరణ కింద మహారాష్ట్రలోని ధూలే లోక్సభ ఫలితాలను తీసుకుంటే కాంగ్రెస్ అభ్యర్థి శోభా బచ్చవ్ 2 సార్లు బీజేపీ ఎంపీగా ఉన్న సుభాష్ భామ్రేపై విజయాన్ని సాధించారు. ఈ లోక్సభ స్థానంలో షిందఖేడా, మాలేగావ్ ఓటర్, మాలేగావ్ సెంట్రల్, ధూలే రూరల్, బగ్లాన్, ధూలే సిటీ ఇలా 6 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. షిందఖేడా, మాలేగావ్ ఔటర్, ధూలే రూరల్, బగ్లాన్, ధూలే సిటీ 5 నియోజకవర్గాల్లో సుభాష్ భామ్రే కౌంటింగ్ సమయంలో గణనీయమైన ఆధిక్యం కనపరిచారు. అయితే మాలేగావ్ సెంటర్లో ఆయనకు ఓట్లు అతి తక్కువగా వచ్చాయి. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో శోభా బచ్చన్కు అత్యధికంగా 1,98,869 ఓట్లు రాగా భామ్రేకు 4,542 ఓట్లు మాత్రమే వచ్చాయి. మాలేగావ్ సెంట్రల్ జనాభా 76% పైగా ముస్లింలు ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలు వేసిన ఓట్ల ఫలితంపై తీవ్ర ప్రభావం చూపాయి. బీజేపీకి వ్యతిరేకంగా ముస్లిం ఓటర్లు భారీ ఎత్తున ఓట్లు వేసిన కారణంగా 3,831 ఓట్ల తేడాతో భామ్రే ఓటమి పాలయ్యారు. ముస్లిం మెజారిటీ ఉన్న ప్రాంతం ఎలా సుభాష్ భామ్రే ఓటమికి కారణమైందో స్పష్టంగా అర్థమవుతుంది. 2024 ఎన్నికలలో ముస్లిం సమాజం ఓటింగ్ సరళిలో ఐక్యత స్పష్టంగా కనిపించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉండడంతో భారత్లోని ముస్లింలు ప్రతిపక్ష పార్టీల కూటమి అయిన ఇండియా అలయన్స్ కు సంపూర్ణంగా మద్దతుగా నిలిచారు. ముస్లిం ఓటర్లకు పూర్తి విరుద్ధంగా హిందూ ఓటర్లు ఓట్లు వేస్తూనే వస్తున్నారు.
ఇది 2024లో కూడా పునరావృతమైంది. హిందువులు ఎప్పటిలాగే కులం, ప్రాంతం, ఉపకులం వంటి వాటికే ప్రాధాన్యత ఇస్తూ ఓటు వేశారు. ఇది హిందూ సమాజంలోని గొప్ప వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది. దేశంలో వివిధ హిందూ కులాలు వివిధ రాజకీయ పార్టీలకు మద్దతిచ్చాయి. ఇక ప్రాంతీయవాదం కూడా హిందువుల ఓట్ల విభజనలో భాగమైంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లోని హిందూ ఓటర్లు జాతీయ పార్టీల కంటే స్థానిక పార్టీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. చరిత్రాత్మకంగా చూసుకుంటే ముస్లింలు కాని వారిని కాఫీర్లు అని అంటుంటారు. అలాంటి వారికి ముస్లింలు మద్దతు ఇవ్వరు. కానీ హిందువులు ఓట్లు వేసే విషయంలో తమ మతం అని చూడటం లేదు. దేశ ఎన్నికల్లో ఓట్ల విషయంలో ముస్లిం సమాజం ఐకమత్యాన్ని ప్రదర్శించింది. హిందువులు విభజించబడిన ముస్లింలు ఏకమై తమ సమిష్టి ఓటింగ్తో బలాన్ని చాటుకున్నారు. హిందువులు భారతదేశంలో మెజారిటీగా ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మైనార్టీలుగా ఉన్నారు. వివిధ వర్గాల నుండి నిరంతర సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు. కొన్ని శతాబ్దాలకు పైగా భారతీయ నాగరికత, హిందూయిజం ఎన్నిటినో ప్రతిఘటించి నిలబడగలిగింది. ఇక గత 200 సంవత్సరాలలో ఈ సవాళ్లలో చాలా మార్పులే వచ్చాయి. ఈ కాలంలో హిందువులు సామ్రాజ్యవాదులు, క్రైస్తవ మిషనరీలు, వామపక్షాలు, ఇస్లామిక్ జిహాదీల నుండి సైద్ధాంతిక, సాంస్కృతిక బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. ఈ శక్తులు భారతదేశాన్ని, ఈ దేశంలోని కుటుంబ వ్యవస్థలు, దేవాలయాలు, సంప్రదాయాలను లక్ష్యంగా చేసుకుని ఎన్నో కుట్రలకు పాల్పడుతూ ఉన్నాయి. వీటన్నిటిని ఎదుర్కోవడానికి హిందువులు ఏకమవకుండా ఎన్నో అంశాల కారణంగా విడిపోయి జీవిస్తూ ఉన్నారు. హిందూ సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించడానికి, ప్రోత్సహించడానికి హిందువులే ఏకమవకపోతే హిందూయిజం మనుగడ సాధ్యమేనా అని ప్రతి ఒక్కరూ మీలో మిమ్మల్ని ప్రశ్నించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.